మనం ఇంట్లోనే ఈ మటన్ కూర బాగా చికెన్ ఎలా చేసుకున్నాం చూడండి. హోటల్లో లాగుంది. జ్యూసీగా ముక్క కూడా చాలా మెత్తగా బాగా ఉడికిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. హాయ్ అండి. ఇవాళ మన ఇంట్లో పూరి, దాంట్లోకి కర్రీ, మటన్ కర్రీ అన్నీ కావాల్సినవి కలిపి పెట్టుకుందాం. ఇదిగో పసుపు వేసుకుందాం, ఇదిగో సాల్ట్ కూడా వేసుకుందాం, కారం వేద్దాం, ధనియాల పొడి, కాలంగా గరం మసాలా, పెరుగు, నిమ్మకాయ. ఒకసారి కలుపుదాం. కలిపి ఒక అరగంట నాననిద్దాం బాగా. కొంచెం ముందుగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు వేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు వేగినాయి. పచ్చిమిరకాయలు కూడా వేద్దాం. చెక్క, లంగాయ, యాలకులు, ఎండు కొబ్బరి కూడా వేద్దాం. బాగా ఏగనియాలి. వేగితే పచ్చి వాసన రాకుండా ఉంటుంది. వేగింది ఎండు కొబ్బరి కూడా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఇది కూడా ఒక్క 2 నిమిషాలు ఏగనిచ్చి జీడిపప్పు కూడా వేద్దాం. వేస్తే కొంచెం గ్రేవీ గుత్తగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. కొంచెం చల్లార్చుకొని మిక్సీ వేద్దాం. ఇందాక మనం వేయించుకున్నాం కదా, అవన్నీ చల్లాని మిక్సీ వేద్దాం. ఈటెక్కింది. ఇందాక కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలు దీంట్లో వేసేద్దాం. ఇది మెంతి ఆకు, కొంచెం పుదీనా కూడా వేద్దాం. కొత్తిమీర కూడా యాడ్ చేసాం. ఒకసారి కలుపుకొని మూత పెట్టేద్దాం. మూత పెడదాం. అండి, ముక్క ఉడుకుతుంది. ఇందాక మనం మగ్గపెట్టి వేసుకున్నామే మసాలా మొత్తం మిక్సీ వేసాక అది మొత్తం ఇందులో వేద్దాం. కొంచెం రుచి తగ్గ కారం వేద్దాం. ఇందాక కొంచెం వేసాం కానీ సరిపోదులే, కొంచెం చల్లుదాం. కొంచెం గరం మసాలా కూడా వేద్దాం. ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు ఉడకనిద్దాం. కొంచెం వాటర్ కూడా పోద్దాం. ముక్క ఉడకాలి కదా. మొత్తం గ్రేవీ వాటర్ లాక్కునిద్ది. కొంచెం ఉప్పు వేద్దాం. ఇందాక కొంచెం ముక్కల వరకే వేసాము. ఇప్పుడు కొంచెం గ్రేవీ కూడా ఒకసారి కలుపుదాం. ఒక 20 నిమిషాలు, ఒక పావు గంట ఉడికితే సరిపోద్ది. ఇంకా మటన్ గ్రేవీ కర్రీ రెడీ. కొత్తిమీర చల్లుకుందాం పైన. ఇంకా ఆఫ్ చేద్దాం. ఆయిల్ అయితే మరిగింది. పూరి వేసేద్దాం. నూనె బాగా కాగాలి. పూరి కల్లా కాగితే బాగా పొంగుతుంది. వాళ్ళ బోన్కి
చూడండి, పూరి మటన్ కర్రీ సూపర్గా వచ్చింది. హోటల్లో లాగా కుదిరింది కూర కూడా. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. జ్యూసీగా ఉంది బాగా. ఒకసారి మీరు కూడా ట్రై చేసండి. రెసిపీగా ఉంది కూర బాగా. చూడండి, ముక్క కూడా బాగా ఉడికింది.